పాదయాత్రలు అంటే రాజకీయ నాయకులు చేసేవి గుర్తుకొస్తాయి. కానీ సనాతన ధర్మం ప్రకారం తీర్థయాత్రలు చేయాలని అనుకుంటే తప్పకుండా పాదయాత్రగానే వెళ్ళాలి. తీర్థయాత్రలు పాదయాత్రగా చేయడం వెనుక పలు ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. ముఖ్యంగా పాదయాత్ర చేయడం వలన ఆత్మశుద్ధి అవుతుంది. మతపరమైన తీర్థయాత్రలు చేయడం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు. కొండకొలను దాటుతూ మహాశివుడు, మహావిష్ణువు, అమ్మవారి పవిత్రమైన స్థలాలను చేరుకుంటారో వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఇక ఆరోగ్యపరంగా కూడా పాదయాత్ర మేలు చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలోనూ పాదయాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. తీర్థయాత్రలు చేసిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయని, శని దోషం, ఏలనాటి శని ప్రభావం తగ్గుతుందని అంటారు. జాతకంలో రాహుకేతు దోషాలుంటే తీర్థయాత్ర చేస్తూ దేవుని నామాలను జపిస్తూ నడక సాగిస్తే జాతకంలో గ్రహాల కలయికతో శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇక పితృదోషాలతో బాధపడేవారు పాదయాత్రగా తీర్థయాత్ర చేయడం వలన పూర్వీకులు ఆత్మ శాంతిస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.